నేను సాదుల శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత ప్రభుత్వంలో 51 జీవో తీసుకొచ్చి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు మా గ్రామ పంచాయతీలో పనిచేసే అన్ని కేటగిరీల వారి బతుకులతో చిలగాటమాడుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు చొరవ తీసుకొని 51 జీవోను రద్దు చేసి ఎవరి కేటగిరీలు వాళ్ళకి కేటాయించి ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనాలు కల్పిస్తారని మేము పూర్తిగా విశ్వాసం ఉంది. 100% మేము ప్రజాపాలనలో రాబోయే రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు డిప్యూటీ సీఎం గారిని పంచాయతీ మినిస్టర్ గారిని కలిసి ఈ సమస్యలన్నీ పరిష్కారం దిశగా ముందు అడుగు వేయడానికి మా కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ సిద్ధంగా ఉందని సమస్త గ్రామ పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కారోబార్ల సిబ్బందికి మరియు హామీ ఇవ్వడం జరుగుతుంది. జయకుమార్, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ మరియు సిబ్బంది అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మాకు ఉన్నటువంటి ముఖ్యమైన ఒకే ఒక సమస్య 51 జీవో రద్దు. ఆ రద్దు కోసము ఎంతవరకైనా పోరాడి తెగించి ఏ విధంగా ఈ 51 జీవో నెంబర్ రద్దు చేయించడానికి మేము కృషి చేస్తాము. ఎంపీడబ్ల్యూ వర్కర్ ఈ విధానం మల్టీపర్పస్ అనే సిస్టమ్ను రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. అతి త్వరలోనే ఒక శుభవార్తతో మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు వంగ రవీందర్, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పాత బకాయి ఉన్నటువంటి సిబ్బంది వేతనాలు కూడా దాదాపుగా ఒక 10 నుంచి 12 నెలలు బకాయి ఉండేటటువంటి సిబ్బంది వేతనాలు మన ప్రజా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనకు స్పెషల్గా ప్రభుత్వం నుండి సిబ్బంది వేతనాలు బకాయి వేతనాలు ఒక 150 కోట్లు మంజూరు చేసి విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైనా కొన్ని ఉన్నచో అట్టి సిబ్బంది వేతనాలుగా బకాయి వేతనాలు కానీ చిన్న సమస్యలు కానీ 51 జీవో రద్దు కానీ అతి త్వరలోనే ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో 51 జీవో వచ్చిన తర్వాత ఎన్నో మార్లు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ నాయకుల దగ్గరికి తిరిగి వేసారిపోయినాము. అట్టి సందర్భంలో ఒకనొక సందర్భంలో హరీష్ రావు గారు ఈ 60,000 మన సిబ్బంది పరిష్కారం చేయాలని సమస్యలు పరిష్కారం చేయాలని వెళ్తే 60 సెకండ్లు కూడా సమయం ఇవ్వకుండా కూడా వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి హరీష్ రావు గారు మొన్న కూడా ఇప్పుడు వారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల గురించి కూడా నేను ఉన్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిండు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు, అది ఏం కాదు. అందుకని మీ మాయం మాటలు మేము వినే ఆలోచన మాకు లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాప్రభుత్వము ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది.